శంకర భగవత్పాదులు అంటారు, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు. అంటే అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి, నీవు మా అందరికీ అమ్మవు, శంకరుడు మాకు తండ్రి, మేమందరం కూడా నీ పిల్లలం, మాకందరికీ అన్నం పెట్టమ్మా. ఎవరందరూ ఆవిడ పిల్లలట? ఒక మనుష్యులే కాదు, మనుష్యులు, పశువులు, పక్షులు, జంతువులు, క్రిములు, కీటకాలు, అన్నీ సకల చరాచర జీవకోటి కూడా అన్నదమ్ములం, మేమందరం నీ పిల్లలం, మాకందరికీ అన్నం పెట్టమ్మా అన్నపూర్ణమ్మ తల్లి అని చెప్పి ప్రార్థన చేస్తారు. ఈ యొక్క స్తోత్రం అన్నపూర్ణాష్టకంలో ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం. వీలుంటే ప్రతిరోజు అన్నపూర్ణాష్టకం చదివితే మంచిదే. కనీసంలో కనీసం సోమవారం పూట చదివితే చాలా మంచిది. ఏమంటే స్తోత్రం అంతా చదవలేమనుకున్న వాళ్ళు కనీసం ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ యొక్క స్తోత్రాన్ని మొత్తం స్తోత్రం చదవకపోయినా నేను చెప్పినటువంటి పాదాలను చదివితే అద్భుతమైనటువంటి సిద్ధి సంపదలు కలుగుతాయి. మరొకసారి చెప్తున్నాను చూడండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఈ యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు పూజామందిరంలో చదువుకుంటే విశేష ఫలితం. ఎప్పుడూ కూడా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లోటు లేకుండా ఆ పార్వతీ పరమేశ్వరులు మనకు కలుగజేస్తారు అని చెప్పి పెద్దల మాట. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. స్వస్తి.